నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కరీంనగర్ తొలి మహిళా జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి బీఆర్ఎస్ నేత అతుల ఉమ గారు ఈ రోజు మనతో ఉన్నారు. అసలు ఆమె బీఆర్ఎస్ ని వీడి బీజేపీలో ఎందుకు చేరారు, ఇక బీజేపీలో జరిగినటువంటి అవమానాలేంటి, బీజేపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకుంది, ఇక ఈటెల రాజేందర్ ఏమైనా తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆమెతోనే మాట్లాడదాం. నమస్తే ఉమ గారు, బాగున్నారా? బాగున్నా యోగిత, బాగున్నారా? ఎస్ మేడం. సో ముందుగా మీరు ఒక మహిళా నేతగా ఒక విషయం మీద అయితే స్పందించాలి. కవితకి సంబంధించి కవిత మీద మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? అంత పరుష పదజాలం వాడారనే చెప్పుకోవచ్చు. సో ఆ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఏదైనా ఒక మహిళగా ఆయన వాడినటువంటి పదం ఏదైతే ఉందో అది వాడక భాష అయినా కూడా కవిత విషయంలో ఆ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది నేను భావిస్తాను. అది సరైన పద్ధతి కాదు. అదే కదా, నువ్వు ఆ సామెత అనేది వాడిక భాష అయిన అనేది నువ్వు ఇంకెవరితోటైనా అక్కడ ఉన్నది లేడీ కదా, ఒక ఆడమని పట్టుకొని నువ్వు కంచం పొత్తు మంచం పొత్తు అనే పదము వాడడం అనేది కరెక్ట్ కాదనేది నేను భావిస్తాను. అయితే ఆమె తరఫు పర్సనల్ గా ఆమె వ్యక్తులు దాని మీద స్పందించి ఖండించారు, కానీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మధుసూదనాచారి గారు స్పందించిండ్రు, మాట్లాడినరు, ఇంకా చాలా మంది కూడా మాట్లాడారు. సో మీ తరఫున మల్లన్నకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మల్లన్న అంటే ఒక బీసీ బిడ్డగా, అంటే తన బీసీలకు సంబంధించిన వాయిస్ రేజ్ చేస్తున్నప్పటికీ ఆయన మాట్లాడేటప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే కవిత గారికి ఏం అవసరం బీసీలది, బీసీల అంటే బీసీల విషయాలు బీసీలే మాట్లాడుకోవాలనేది ఏం లేదు కదా. బీసీలకు సముచిత స్థానం కావాలి, బీసీలకు సామాజిక న్యాయం జరగాలనేది తను లెవనెత్తుతుంది. లెవనెత్తినప్పుడు తను ఒక ఉద్యమం రూపాన్ని తీసుకున్నప్పుడు, కొట్లాడుతున్నప్పుడు మనం స్వాగతించాలి. ఎందుకంటే ఎవరన్నా కానీ బీసీలకు మద్దతుగా మేము సపోర్ట్ ఇస్తామని అన్నప్పుడు ఆ సపోర్టుని మనం స్వీకరించాలి. కానీ పెద్ద మనసుతోటి ఎందుకు వస్తున్నారు మీరు, ఎందుకు బీసీల గురించి మాట్లాడుతున్నారు అనే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది నేను భావిస్తాను. ఇక మీరు కవితని బీఆర్ఎస్ పార్టీ నేతగానే చూస్తున్నారా, లేదంటే ఆమె సపరేట్గా జాగృతి సంస్థ అధ్యక్షురాల్లా చూస్తున్నారా? తను ఇప్పుడు అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కదా. అట్లనే జాగృతి అనేది తను మొదటి నుంచి కూడా బీఆర్ఎస్లో ఉంటూనే జాగృతి పెట్టుకున్నారు. జాగృతి ద్వారానే బతుకమ్మ అట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా స్వతంత్రంగా కార్యక్రమాలు తీసుకొని చేసిరు. అందులో భాగంగానే దాన్ని ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ విస్తృతంగా చేస్తున్నారు. అంతే తప్ప నేనైతే తను కూడా చెప్తుంది కదా, నేను బీఆర్ఎస్ నుంచి బయటకు పోలేదు అని. కాబట్టి బీఆర్ఎస్ వ్యక్తిగానే ఇప్పుడు ఉన్నది కదా. రైట్. ఇక కమింగ్ టు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి బీసీలకు సంబంధించి? ఇక కాంగ్రెస్ బీజేపీలో బీసీల పరిస్థితులు ఎట్లున్నాయంటారు? మొదటి నుంచి కేసీఆర్ గారు ముందే, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బీసీలకు అంటే వాళ్ళకు 33% రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించి ఉన్నారు ఆల్రెడీ. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చే ముందు కొన్ని హామీలతోటి ముందుకు వచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% రిజర్వేషను రేపు నేను అధికారంలోకి వచ్చినాక అమలు అయ్యేటట్టు చూస్తానని చెప్పేసి ఏదైతే అన్నారో దానికి కట్టుబడి ఏదైతే ఉండి ఏదో మాటలు చెప్పి మళ్ళా చేతులు దులుపుకోవడం కాకుండా అమలు చేయాలనేది వారు ఏదైతే అంటారో దానికి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నది. బీసీలకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉండాలి. 42 వాస్తవంగా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 64% వరకు ఉన్నారు, అన్ని కులాలు కలిపితే. ఇప్పటికీ ఇంకా చాలా కులాలు ఎమ్మెల్యే అంటే ఏందో తెలియదు, సర్పంచ్ అంటే ఏందో కూడా తెలియని, సర్పంచ్ స్థాయికి కూడా రానటువంటి బీసీ కులాలు, బయట గుర్తింపు లేని కులాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ మనం కలుపుకున్నప్పుడు 62% మంది బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కనీసం 62% మంది బీసీలు ఉన్నప్పుడు చట్టబద్ధత కల్పించి దాన్ని అమలయ్యేటట్టు చూడమని చెప్పేసి బీఆర్ఎస్ అడుగుతుంది. మీరు చెప్పిన మాట నిలబెట్టుకొని అని చెప్పేసి దానికోసం మేము కొట్లాడడం కూడా జరుగుతుంది. ఆ రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ అనేది నువ్వు కొత్తగా తీసుకొచ్చినావు, ఖచ్చితంగా అది అమలయ్యేటట్టు
అమలు జరిగే విధంగా నువ్వు ఏ రకమైనటువంటి బాధ్యత తీసుకొని నువ్వు దాన్ని అమలు చేస్తావు అనేది కూడా స్పష్టత అనేది ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఇది ఎట్లా పంపిస్తావు? నువ్వు ఆ రాష్ట్రపతి దగ్గర ఉన్నది బిల్లు, దాన్ని క్లియర్ చేసుకోవాలి కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి కదా. మరి అది రాకుండా నువ్వు అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారిని కానీ ఎవరినైనా నిలదీసినవా, అడిగినవా? అడగాలి కదా. ఆ ఉద్యమము, ఆ పోరాటం అనేది కొనసాగించాలి కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, మరి ఇందులో బీసీలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? బీసీలకు అభ్యంతరం లేదు. ఆ ఆర్డినెన్స్ ద్వారా మరి అది సక్సెస్ అయితే సంతోషం, కానీ కాదు అని అంటున్నాం మేము. అది దాన్నే చట్టబద్ధత చెయ్యు. చట్టబద్ధత చేసి స్థానిక సమస్యలు ఏది చట్టసభలలో, అట్లాగే విద్యలో, ఉద్యోగాలలో అన్నిట్లలో కూడా బీసీలకు 42% అమలయ్యేటట్టుగా నువ్వు చెయ్యాలి. అట్లా చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది మా అందరి అభిప్రాయం. ఖచ్చితంగా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ చెప్తోంది. మరి ఇది అమలయ్యేటువంటి అవకాశం ఉందా? అదే ఆర్డినెన్స్ అదే ఆర్డినెన్స్ తెచ్చినవని అంటేనే మరి అది మధ్యలో మళ్ళీ చేతులు దులుపుకోవడానికి కానీ, మళ్ళీ ఇది ఎవరో ఒకళ్ళు కోర్టుకు పోయిర్రు అనుకోండి, కోర్టుకు పోయి అక్కడ పెండింగ్ లో ఉన్నది, మళ్ళీ ఇది అమలు కాకుండా మళ్ళీ కోర్టుకు పోయి కోర్టులో కూడా వీళ్ళు కొట్లాడకుండా, అరే నేను ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చినా కానీ మరి కోర్టు పోయిర్రు, కోర్టులో ఇది నా కేసు నడుస్తుందని చేతులు దులుపుకోవడానికి కావాలని ఇదంతా చేసి, అంటే నేను ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా బీసీలకు అన్యాయం చేయడానికి ఇదంతా కావాలని ఒక కంటి తుడుపు చర్యగా నేను భావిస్తున్నాను. అయితే ప్రభుత్వం భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ని ఎందుకు బయట పెట్టట్లేదంటారు? అదే కదా, అది బయట పెడతలేదు. ఏది దాంట్లో కూడా రేవంత్ రెడ్డి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయంతో లేడు, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలనేటువంటి దానికంటే దాని నుంచి ఎట్లా బయటపడాలి, ఎట్లా తప్పించుకోవాలనే దాంట్లోనే ఉన్నాడు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఒకవేళ వాళ్ళు మాట తప్పుతారు, ఓకే, ఇవన్నీ అనుకుందాం, బట్ మీ పార్టీ బీసీలకు 40% సీట్లు ఇస్తుందా? ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే బీసీల గురించి మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు బలహీన వర్గాలకి రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, వెయ్యబడ్డారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, రాజకీయాలలో నిలదొక్కుకోవాలి, ఖచ్చితంగా రేపు అధికారానికి దగ్గర చేయాలనేటువంటి ఆలోచనతోటి కేసీఆర్ గారు ఉన్నారు. తనే ముందు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి పంపించడం కూడా జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా బీసీలకు అండగా ఉంటారు. బీసీలకు ప్రత్యేకంగా కొన్ని రిజర్వేషన్లు కూడా తీసుకొచ్చారు కదా. సో మీరు బీఆర్ఎస్ పార్టీలో హ్యాపీగానే ఉన్నారా? నేను హ్యాపీగా ఉన్నా. సో అసలు ఎందుకని బీజేపీలోకి వెళ్ళాల్సి వచ్చింది? వాస్తవంగా ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ నాకు మొదటి అంటే ఉద్యమ పార్టీ నేను వచ్చినప్పుడు ఇదే పొలిటికల్ పార్టీగా డిక్లేర్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనుకున్నా. నా నేపథ్యం అంతా ఉద్యమ నేపథ్యం అంతా. నేను ప్రజల కోసం ఉండి ప్రజల కోసం సామాజిక ఉద్యమాలలో అప్పుడు పనిచేసినటువంటి వ్యక్తిగా తెలంగాణ అనేది జెన్యూన్ అయినది. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన స్వయం పాలనలో మనం బతకాలి, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావాలనే ఏదైతే పోరాటం చేపట్టిరో ఆ పోరాటంలో నేను ఉండాలని చెప్పేసి వాస్తవంగా దాని నుంచి నేను ఇందులోకి ఒక ఉద్యమ పార్టీగా నేను ఇందులో పనిచేయడం అనేది జరిగింది. ఆ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఉద్యమ క్రమంలో అనేక ఒడిదొడుకులు, అనేక ఇబ్బందులు, ఏదైనా అన్నిటిని అధిగమించి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ గారితో పాటు కలిసి పనిచేసినాం. అయితే పనిచేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రావడం, తెలంగాణలో నేను జడ్పీ చైర్మన్గా నాకు అవకాశం రావడం, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది కొత్తోళ్ళు వచ్చిండ్రు. మళ్ళా అదొకటి నాకు అక్కడ లోకల్గా కరీంనగర్ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాస్తవంగా నా పర్సనల్గా నేను అంటే చాలా ఇబ్బంది పెట్టిరు. దాన్ని నేను మామూలుగా ఎవరు ఇబ్బంది పెట్టినా ఏది చేసినా కూడా నేను స్ట్రగుల్ చేస్తా, కొట్లాడతా. నేనే ఇంకొకళ్ళకి చెప్పి అంత బలహీనంగా ఉండేటువంటి వ్యక్తిని కాదు. ఏదైనా ఫైట్ చేద్దాంలే అనే స్పిరిట్ తోటి అట్లా
ఉన్న టైంలో రాజేందర్ అన్న ఇష్యూ ఇట్లా బయట ఆయనను బయట సస్పెండ్ చేయడం, అట్లాగే నాకు కూడా కొద్దిగా ఫీలింగ్ కలిగింది. అంటే అరే నేను డే 1 నుంచి అంత కష్టపడి పనిచేసినాం కదా, మనకు డిస్కస్ చేయలేదా అవకాశాలు. మరి ఎవరితో పార్టీలో? ఇక అప్పుడు కేసీఆర్ గారేమో బిజీ ఉండిరి, ఎవరి బాధ్యతలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు అవకాశం రాలేదు మాట్లాడేటువంటి. పార్టీ మారడానికి అది అవకాశం అనుకున్నారా? మారాలని నేను మారలే. కేసీఆర్ గా అంటే ఈటల రాజేందర్ అన్న పార్టీ మారతానే అనలేదు. అచ్చా. సస్పెండ్ కాగానే నేను అన్నతో పాటు ఉన్నా. అంటే అంతకుముందు మాకు ఆ జిల్లా మంత్రిగా ఉన్నాడు, నేను జడిపి చైర్మన్ గా ఉన్నా. అట్లా ఏదైనా అవసరం ఉన్నది అని అంటే ఫోన్లు కానీ ఏదైనా లెటర్ కానీ ఎవరికన్నా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అన్న దగ్గరికి తీసుకుపోయే వాళ్ళం, మాట్లాడిచ్చే వాళ్ళం. ఆ అటాచ్మెంట్ ఉంది ఆ ఫ్యామిలీ తోటి. కాబట్టి ఇట్లా సస్పెండ్ గా అయిండు అని అనగానే రమ్మని అంటే వాళ్ళ మిస్సెస్ కూడా నాకు బాగా క్లోజు. అయితే తను ఫోన్ చేసి రమ్మని అనగానే అట్లా వెళ్ళడం అనేది జరిగింది. పోయిన తర్వాత ఇక అన్న బీజేపీ వైపు వెళ్ళడము చేయడం అట్లా పోయిన టైంలో ఇక మీడియాలో కూడా సోషల్ తుల ఉమ ఈటల రాజేందర్ వెంట ప్రయాణం అవుతుంది అదేదైనా పద్ధతిలో సోషల్ మీడియాలో కూడా బాగా వచ్చేసరికి ఇక ఎట్లాగో మళ్ళీ ఈ పార్టీలో మరి ఎట్లా రెస్పాండ్ అవుతారో మనకు తెలియదు కదా అని అదే నిజం చేశారా? అట్లా నేను అన్నకు సపోర్ట్గా అట్లా వెళ్ళినా కానీ అక్కడ కూడా నేను సంతోషంగా సంతృప్తిగా పోవాలనే ఉద్దేశం. అదే వేములవాడ అసెంబ్లీ టికెట్ మీకే ప్రకటించింది కదా బీజేపీ, మళ్ళీ ఎందుకని ఇవ్వడం? అప్పుడే అయితే అక్కడ వేములవాడ ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చుడు వాస్తవంగా అక్కడ ప్రజలందరి కోసం అందట్లో నేను బాగా తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నా వేములవాడ కాన్స్టిట్యున్సీలో. అట్లా నాకు ఎమ్మెల్యేగా అవకాశం వస్తే గెలిపించుకోవాలనే దాంట్లో ప్రజలు ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా ఇస్తాని మాట ఇచ్చేసరికి ఎట్లా టీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ నాకు అవకాశం రాదు, అక్కడన్నా పోటీ చేయొచ్చు, అట్లా ప్రజలకు అక్కడ కొంత నా సర్వీస్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను అందులో పోయినా. కానీ అక్కడ కూడా మోసం చేసి ఇచ్చినట్టే ఇచ్చి బీఫామ్ అంటే అంత అనౌన్స్ చేసి అంత అయిపోయి చివరికి మళ్ళా బీఫామ్ కడికి వచ్చేసరికి విద్యాసాగర్ రావు కొడుకుకి ఇచ్చేసరికి చాలా అట్టయినా. నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, 10,000 మందితోటి నామినేషన్ ఫైల్ చేసిన, వెహికల్స్ పెట్టుకున్నాను, అంత అడ్వర్టైజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత బీఫామ్ రాకపోయేసరికి చాలా బాధ అనిపించింది. అంటే ఒక్కసారికే అట్లా టికెట్ రాకపోతే పార్టీ మారడం కరెక్ట్ అనుకున్నారా? ఒక్కసారికి అనేది ఇయ్యము, ఇట్లా మీ ప్లేస్ లో వేరే వాళ్ళకి అకామిడేట్ చేస్తున్నామని ముందే చెప్తే ఏం కాదు. సడన్లీ నన్ను నామినేషన్ ఫైల్ చేయమన్నారు, మొత్తం వెహికల్స్ అన్ని అరేంజ్ చేసుకోమన్నారు, పోస్టర్లు వేసుకున్నాను, ఫ్లెక్సీలు కొట్టించిన, అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నా. అక్కడ బూత్ అధ్యక్షులందరికీ పార్టీ నుంచి కూడా ఫోన్లు పోయినాయి, తుల ఉమ నామినేషన్ ఫైల్ చేస్తుంది, మీరు అందరు కూడా వెళ్ళాలి, పార్టిసిపేట్ కావాలి, అన్ని చేసినాక చివరికి కూడా నేను నామినేషన్ ఫైల్ చేయడానికి పోతున్నా, బీఫామ్ లేదు అని అంటే బీఫామ్ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి అక్కడ సబ్మిట్ చేస్తారు, మీరు ఏం కాదు నామినేషన్ ఫైల్ చేసి మీరు వచ్చేసేయండి, బీఫామ్ అక్కడ తీసుకొచ్చి ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు ఆఫీసు వాళ్ళకి ఫోన్లు చేసినప్పుడల్లా. అట్లా అనేసరికి నేను నమ్ముతా కదా, నమ్మి అంతా ఇది చేసుకున్న తర్వాత చివరి క్షణాలలో వాళ్ళకి ఇచ్చిర్రు అని అనేసరికి నేను చాలా అట్టయినా, బాధ అనిపించింది. అంటే ఈ రకమైనటువంటి మోసం చేయొద్దు కదా, ఇయ్యమని చెప్పేసి ముందే చెప్పాలి, అట్లా చేసేసరికి చాలా బాధ అనిపించింది. అది నేను కొంత కన్నీళ్లు పెట్టుకునేసరికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ అన్న వాళ్ళు కూడా బాధపడ్డారు. అరే మన అమ్మాయి, మన ఆడబిడ్డ పోయి గడ కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతుంది అని చెప్పేసి వెంటనే ఫోన్లు చేసిర్రు. ఫోన్ చేసి నీ ఇంటికి నువ్వు రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వు వచ్చేసేయి, నిన్ను కాపాడుకునే బాధ్యత మాది, అది అని చెప్పేసి అనేసరికి ఇక నాకు ఆ బీజేపీలో కూడా వాళ్ళ పద్ధతి కానీ అవన్నీ కూడా ఏం నచ్చక, అంటే బీజేపీ నేతల్ని చెప్పుతో కొడతా అని చెప్పి అంత తీవ్రంగా ఎందుకు? అంతే కదా, అంతేగా నమ్మించి మోసం చేసే నా తీరు ఏదైతే ఉందో దానికి అట్టయినా, అందుకే బాధ అనిపించి చెప్పుతో కొడతానన్న. వాళ్ళకి గంత దమ్మున్నదా, సిగ్గుపడతారు కదా, వాళ్ళు మాట్లాడే ధైర్యం లేదు వాళ్ళకి. నా దగ్గరికి ఎట్లా వస్తారు, చెప్పుతోటి కొడతా. నాలాంటి మోసం చేయడానికి సిగ్గుండాలి వాళ్ళకి. ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు, ఎవరిని మోసం చేస్తారు? ఆశమాసి కనబడుతున్నానని నేను
ఎవడో చెప్పినటువంటి గాలి వార్తలు నువ్వు విని నువ్వు నన్ను రాజకీయంగా బొందబెట్టాలని చూస్తావా? ఒక దొరని తీసుకొచ్చి ఇస్తావా? ఎవరు మాట్లాడినా ఎవరిని కూడా ఇక్కడికి అడుగు కూడా పెట్టనియ్య, వాళ్ళని ఎవరిని రానియ్య కూడా. ఎవరు మాట్లాడలేరు, మాట్లాడవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎప్పుడు కూడా నేను ఇట్లాంటి పదాలు వాడాను. నేను కొద్దిగా ఆలోచించే మాట్లాడతా, అంత ఈజీగా నేను మాటలు పోగొట్టుకోను. కానీ ఆ టైంలో ఆ సెకండ్లో నా మనసును అంత గాయం చేసింది బీజేపీ పార్టీ, అంత బాధ పెట్టింది. అంటే అంత మళ్ళీ ఏమన్నారంటే, నేను నా బ్యాక్గ్రౌండ్ తెలుసు, అక్కడ తెలియకుండా నేను పోలే. నేను మాజీ నక్సలైట్నని తెలుసు, అక్కడ ప్రజల కోసం పనిచేసినని తెలుసు, మహిళల కోసం పనిచేసినని తెలుసు, కార్మికుల కోసం పనిచేసినని తెలుసు. అక్కడ ప్రజలందరి నోళ్ళలో నేను నానిన వ్యక్తిని, నేను తెలిసిన వ్యక్తి. నన్ను పట్టుకొని నువ్వు నక్సలైట్ అని, మాజీ అని, అదే అని, ఇదని లేనిపోని ఆరోపణలు చేసి ఆ రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసిన తీరు ఏదైతే ఉందో అది నేను బాగా బాధ అనిపించి, ఇక నేను ఒక సెకండ్ కూడా ఉండొద్దు బీజేపీలో అని నిర్ణయించుకొని నేను అసెంబ్లీలో చర్చిద్దాం రైతులు ఉద్యోగాల అన్నాడు కదా. కార్యకర్తలు అసెంబ్లీకి వస్తారండి? మీరే చెప్పండి. కార్యకర్తలు అసెంబ్లీకి వస్తారా? అంటే కిషన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా? మోడీ గారు అసెంబ్లీకి వస్తారా? సరే, ఎన్నికైనా ఎట్లా వస్తారు? ఎన్నికైనా అసెంబ్లీకి ఎట్లా వస్తారు? అసెంబ్లీలో ఎవరు వస్తారు? ఓన్లీ అసెంబ్లీకి ఎమ్మెల్యేలు తప్ప వేరే వాళ్ళు రావడానికి లేదు. ఎమ్మెల్యేలు మాట్లాడతారా మరి? అవును, వస్తానన్నారు కదా. ఇప్పుడు కేటీఆర్ గారు స్వీకరించారు కదా సవాళ్ళు. నీ సవాల్ని నేను స్వీకరిస్తున్నా, నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. 3 రోజులు టైం ఇచ్చారు. ఆ 3 రోజులలో మరి చెప్పాలి కదా, నేను పలానా దగ్గరికి వస్తాను, నువ్వు పలానా దగ్గరికి రాను అని అన్నారు కదా. అది తర్వాత అన్నాడు. కానీ కేటీఆర్ గారు ముందే మరి నేను 3 రోజుల టైం ఇస్తున్నా, 3 రోజులలో నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా. లేదు అని అంటే పలాని రోజు 8వ తారీఖు నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు నేను వస్తా, పలాని టైం 11 గంటలకు, నువ్వు అక్కడికి రా, ఏది ఉన్నా కూడా అక్కడనే మాట్లాడుకుందామని కేటీఆర్ గారు అన్న తర్వాత నువ్వు రావాలి కదా. రాకపోయింది, ఢిల్లీకి పారిపోయిండు. ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత తెలిసే మీరు ఆ డేట్ చెప్పారేమో అనేది ఇంకోటి. అసలు మాకు ఢిల్లీ పోతాడని మాకెట్లా తెలుస్తుంది? ముందు ప్రకటన చేయలేదు కదా. మరి ఆయననే చెప్పాలి కదా, నువ్వు 8 నాడు అన్నావు సోమాజిగూడ, నేను ఆ రోజు రాలేను, మరి ఇంకో డేట్ పలానా రోజు అయితే నేను వస్తాను, మళ్ళీ ఇంకో డేట్ ఇయ్యనుంటివి, మీ కన్వీనియంట్ డేటే. ఏ డేట్ ఇచ్చినా మేము వస్తామని ప్రెస్ క్లబ్ కి సంబంధించి క్లబ్లు పబ్లకు రాను అంటే ప్రెస్ క్లబ్ ఏమైనా పేకాట క్లబ్బా? అదే నేను అనేది. ప్రెస్ వాళ్ళు కూడా ఆలోచించాలి. ప్రెస్ క్లబ్లు అనేటివి చాలా సామాజిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి సామాజిక కార్యకర్తలు, నాయకులు అందరూ అదొక వేదిక లాగా ఉపయోగించుకుంటారు. ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, చిన్న చిన్న మీటింగులు పెట్టడం కానీ, రౌండ్ టేబుల్ పెట్టడం కానీ, చాలా రకాల. ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయినా, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ అయినా దానికి ఉపయోగించుకుంటారు. అట్లాంటి అంటే ప్రెస్ క్లబ్లను ఏమన్నాడు, పబ్బుల లాగా ట్రీట్ చేస్తే ఒక్క ప్రెస్ మిత్రుడు కూడా మాట్లాడకపోతే ఎట్లా? అక్కడనే ఆయన ఆ రకంగా మాట్లాడినప్పుడు జర్నలిస్టుల దానికి సంబంధించినటువంటి అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అక్కడ సీనియర్ మోస్ట్. మరి ఆయన కూడా అదెట్లా నువ్వు క్లబ్లను పట్టుకొని పబ్బులని చెప్పేసి ఎట్లా మాట్లాడతావని చెప్పేసి ఎవరు మాట్లాడలేదు. ఎంత దారుణమైనటువంటి పద్ధతి అంటే ప్రెస్ అంటే అవమానపరిచినట్టే కదా, మీడియాను అవమానపరిచినట్టే కదా, జర్నలిస్టులను అవమానపరిచినట్టే కదా. మరి రేవంత్ సవాల్ చేసినట్టు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా కేసీఆర్? ఖచ్చితంగా వస్తారు. అసలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీ పెడతారో రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడడానికి టైం ఇవ్వాలి, మైకులు కట్ చేయొద్దు. మొన్న మా కేటీఆర్ అన్న కూడా అదే చెప్పిండు, మేము అసెంబ్లీకి ఎప్పుడు నువ్వు చర్చ పెడితే అంటే అప్పుడు మేము రావడానికి సిద్ధం, కానీ నువ్వు మాట మీద ఉంటావా, నువ్వు ఎంతసేపు మాట్లాడతావో, నువ్వు చెప్పాలనుకునేదంతా నువ్వు చెప్పు, కానీ మాకు కూడా టైం ఇయ్యు, మేము కూడా మాట్లాడేది మేము మాట్లాడతాం, మా మైకులు మాత్రం నువ్వు కట్ చేయకు, ఏదున్నా అసెంబ్లీలోనే తేల్చుకుందాం. అది కేటీఆర్ వస్తాడు, హరీష్ అన్న వస్తాడు, ఎవరైనా మాట్లాడతారు, కానీ నువ్వు ఆ టైం ఇవ్వాలనేది మేము ఓపెన్గానే అడుగుతున్నాం. కానీ ఇప్పటి వరకు జవాబు లేదు కదా రేవంత్ రెడ్డి. అండ్ మేజర్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత దుమారాన్ని రేపుతుందో తెలుసు. సో యాక్చువల్గా బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా మీరేమంటారు? నిజంగా జరిగితే గీ ఫోన్ ట్యాప్ అయింది అనేది ఎక్కడ నిరూపణ అయిందా అండి? ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? మామూలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా
ఇంటెలిజెన్స్ అది పోలీసు డిపార్ట్మెంట్ కదా చేసుకునేది. ఇప్పుడు ఇప్పుడు నేనో లేకుంటే మీరో లేకుంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేయమని అంటే చేస్తారా? అంటే ఏదైనా కాన్ఫిడెన్షియల్ విషయం ఉంటే లేకుంటే రేపు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా ఉన్నప్పుడు అది వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా సమాచారాన్ని రాబట్టుకుంటారు. దానికి తగినట్టుగా శాంతి భద్రతను కాపాడడానికి వాళ్ళు చర్యలు చేపడతారు. దాన్ని పట్టుకొని కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్, కేటీఆర్ పైన కేసీఆర్ పైన లేనిపోని ఆరోపణలు చేయడమే తప్ప అందులో నిజం లేదని చెప్పేసి నేను భావిస్తాను. సో ఈ సెలబ్రిటీస్ ఫోన్స్ ట్యాప్ చేయలేదు అని చెప్పేసి పోలీసులు రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. బట్ అయినా కూడా ఎందుకని కాంగ్రెస్ దీన్ని ఒక పెద్ద రచ్చ చేస్తుంది? రేవంత్ రెడ్డికి నేను అంటున్నా కదండి, ఒక సబ్జెక్టు లేదు. రేవంత్ రెడ్డికి ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలని అటువైపు పోతలేడు. ఆయనదల్లా ఏంటంటే ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఒక బలమైనటువంటి వ్యక్తి. ఈ బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి. లేనిపోని అన్ని అబద్ధాలన్నీ కల్పించి చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి పద్ధతిలో పోతున్నాడు. కానీ ప్రజలకు తెలియదా? అందులో భాగమే. అంటే డిఫేమ్ చేయాలి, బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత తీసుకురావాలి జనంలో అనేది లేనిపోని అన్ని తప్పుడు ప్రచారాలు చేయడం కోసం ఇవాళ ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టే ఇవాళ ఆయనకు ఏ పార్టీకి గౌరవం ఉందండి మహిళల పట్ల? ఒక సినిమా యాక్టర్లు అంటే ఎవరు ఏ మగవాడు పిలిస్తే వాళ్ళు ఎంటబడిపోతారండి. అంటే ఆడవాళ్ళను కూడా కించపరిచినట్టే కదా. మహిళలంటే అంత చిన్న చూపు, అంత అహంకారపూరితమైనటువంటి మాటలు ఎట్లా మాట్లాడతాడండి మహిళలు? వాళ్ళ పేర్లు తీసుకుంటే వాళ్ళ కుటుంబాలలో, వాళ్ళ ఫ్యామిలీలో ఆ మహిళల ఇమేజ్ ఏం కావాలి? వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు, ఎంత బాధపడతారు. అదే మీ ఫ్యామిలీలో అట్లా మాట్లాడితే నువ్వు ఊకుంటావా? ఎవరైనా మహిళలే కదండి. అంత ఆ మహిళల్ని నువ్వు అంత చిన్నగా చేసి అంత అవమానకరమైనటువంటి పద్ధతిలో నువ్వు మాట్లాడితే అది పద్ధతి ఎట్లా అవుతుంది? కాదు కదా. సో మహిళల పక్షాన మీరు ఈ ఇష్యూ మీద ఏమన్నా పోరాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఎప్పుడైనా మహిళల విషయంలో ఈ చులకన పద్ధతిలో, మహిళల్ని ఈ రకంగా అవమానపరిచే పద్ధతిలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఒక మహిళగా స్పందించవలసినటువంటి అవసరం ఉంది, కొట్లాడవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో కమింగ్ టు ఫార్ములా ఈ రేస్, కేటీఆర్ గారి ఫార్ములా ఈ రేస్ ఇష్యూ, అసలు ఇందులో ఏం తేలే అవకాశం ఉందంటారు? ఏం లేదండి, అందులో ఏం లేదు. ఒక కక్షపూరితంగా ఏదో ఒక రకంగా కేటీఆర్ను బదనం చేయాలి. కేసీఆర్ అంటే ఆయన కేబినెట్ అనుమతి లేకుండా నిధులు ఎందుకు మంజూరు చేశారనేది ప్రశ్న. అది చాలా క్లియర్గా చెప్పిండు కదా. అది అప్పుడు ఒక ఏజెన్సీకి ఇచ్చిర్రు. ఆ ఏజెన్సీకి ఇచ్చినప్పుడు ఆ ఏజెన్సీ వాళ్ళు ఆ టైంకి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఎవరైనా స్పాన్సర్ వస్తాడేమని చూసిండ్రు. స్పాన్సర్ రావడం లేట్ అయింది కాబట్టి వీళ్ళు ఖర్చు పెట్టి ఆ ప్రోగ్రామ్ని అయితే నడిపియాలి కదా. ఆ ప్రోగ్రామ్ నడపడం వల్ల ఈ రాష్ట్రానికి పేరు వస్తుంది, హైదరాబాద్కి పేరు వస్తుంది, కొంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి అది రావడమే మనకు పెద్ద అసెట్. ఆ వచ్చినటువంటి దాన్ని పోగొట్టుకోవద్దని చెప్పేసి అది ఆయనకు రైట్ ఉన్నది. ఒక మంత్రిగా చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి చేసిర్రు. అంతేగాని తన సొంతానికి వాడుకోలేదు కదా. ఆ ప్రోగ్రామ్ వరకే కదా వాడుకున్నది. ఆ డబ్బులు కూడా తన పర్సనల్ అకౌంట్లో వేసుకోలేదు కదా. అవి ఎక్కడి నుంచి తీసిర్రు, ఏ బ్యాంకుల నుంచి వచ్చినాయి, ఏ కంపెనీకి పోయినాయి అనేది అన్ని ఆధారాలతో సహా ఉన్నది. అక్కడ మిస్యూజ్ కాలేదు కదా. మరి ఆధారాలే లేనప్పుడు నువ్వు ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ తప్ప ఇంకేమున్నది? సో ఇది పూర్తిగా కక్షపూరితమే. అండ్ మరి ఇట్లా అప్రదిష్ట పాలు చేసే వారి మీద ఏమన్నా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే కోర్టు ఎట్లా అనేది దానికి వ్యతిరేకంగా అయితే మేము ఫైట్ చేస్తాం, కొట్లాడతాం. ఇక కాంగ్రెస్ హామీల విషయానికి వస్తే, రైతు భరోసా ఇచ్చాం, తొందరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఈ అనౌన్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇట్లా మాట్లాడేది వాళ్ళు హామీలు అమలు చేస్తున్నట్టే అనుకోవచ్చా? అప్పుడు కేసీఆర్ గారేమో ఏ సీజన్లో ఏ పంటకు ఆ పంటకు ముందు రైతు బంధు అవన్నీ కూడా ఇస్తుండే. ఎలక్షన్ ఏ టైంలో వస్తాయో ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తా అని అంటున్నాడు. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు ఏమన్నాడు? నన్ను ఇప్పుడు గెలిపిర్రి, మీరు అప్పుడు కేసీఆర్ 10,000 ఇచ్చింది కానీ నేను 15,000 ఇస్తా అన్నాడు. అప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత ఏమన్నాడు? మొన్న ఎంపీ ఎన్నికల కంటే ముందు నేను రైతు బంధు వేస్తా అని చెప్పి వేసినట్టే వేసిండు, సగం మందికి వేసిండు,
సగం మందిగా 30% కూడా వేయలేదు. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో ఏమో, మరి ఆ ఎన్నికల ముందు నేను రైతు బంధు వేయకపోతే ఎట్లా అని చెప్పేసి కొంతమందికి వేసినట్టు చేసిండు. అది కూడా 100% ఎవరికి కూడా వేయలేదు. ఎంత 30-40% కూడా ఇంకా చాలా మందికి పోలేదు. అంత అంటే ఇచ్చిన మాటను ఏది కూడా రేవంత్ రెడ్డి నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. ఆయన అదంతా కూడా ఏంటంటే మొత్తం ఉన్నటువంటి పదవిని కాపాడుకొని నేను ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలి, నేను ఇంకా రేపు ఈ ఆస్తుల్ని పెంచుకోవాలి, మళ్ళీ రేపు రాబో ఎన్నికలలో నేను ఎట్లా మళ్ళీ అబద్ధాలు చెప్పాలి, ఏ రకంగా మళ్ళీ అడ్డదారులలో పోవాలి, నేను మళ్ళీ అధికారంలోకి రావాలి అనేదే చూస్తున్నాడే తప్ప ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకునే స్థితిలో మాత్రం రేవంత్ రెడ్డి లేడు, చేస్తలేడు కూడా. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం సిద్ధంగా ఉందనుకుంటున్నారా, సిద్ధం అవుతోంది అనుకుంటున్నారా? అండ్ ఒకవేళ రెడీ అంటే గనక బీఆర్ఎస్ ఏ మేరకు పోటీ ఇవ్వచ్చు? మేము ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తలు కానీ ఎవరమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నేను ఒక్కటే, ఆ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఉంటే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఎన్నికలకు అంతే కదా. 42% రిజర్వేషన్ ఏదైతే బీసీలకు ఇస్తున్నావో ఇస్తున్న దాని ప్రకారం అది అమలు చేయించి కదా పోవాలి. మరి ముందే పోతే మాకు ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మాకు న్యాయం జరగదు కదా. సో ఈ స్లోగన్ అనేది బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుందా అర్థం ఎన్నికల్లో? ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే అమలు చేయాలి అని అంటున్నారో ఇదే స్లోగన్ బీఆర్ఎస్ పార్టీ కూడా అందుకునే అది స్లోగన్ అనేది కాదు. ప్రాక్టికల్ గా మనం చూస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాం. ఇచ్చిన మాట నువ్వే అన్నావు కదా, ఆ మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాం. అది నినాదం కాదు. మేము బీసీలకు మద్దతుగా ఉంటాం, బీసీలకు అండగా ఉంటాం, బీసీలకు న్యాయం జరగాలనేదే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. కాబట్టి బీసీలకు ఎప్పుడైతే 42% రిజర్వేషన్ అమలు చేస్తాడో అప్పుడు ఖచ్చితంగా మనం అది మేము స్వాగతిస్తాం, రేవంత్ రెడ్డిని స్వాగతిస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషిస్తాం. కానీ వాళ్ళకు న్యాయం జరగకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, స్ట్రగుల్ చేస్తుంది. అండ్ ఆ మధ్య వేములవాడలో కోడెల మరణాలు జరిగాయి వరుసగా. సో ఎక్కడ లోపం జరిగింది అనుకుంటున్నారు? నిజంగా అక్కడ ఉన్నటువంటి గదులేమో చాలా చిన్నవి ఆ రూములు, కానీ కోడెళ్ళేమో చాలా ఎక్కువ ఉన్నాయి. వాటికి సరిగ్గా ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలేదు. దాంతో ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఇదైపోయి రాపిడి తలిగి వాటికి గాలి రాక ఊపిరాడక చాలా చనిపోయినాయి. అనేక సందర్భాలలో వాళ్ళకి చెప్పినా కూడా అక్కడ నిర్వాహకులకు పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అదే అట్లా అనుకుంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నది కదా అధికారంలో, మరి అప్పుడు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగాలి అంటే అక్కడ నిర్వాహకులు ఉన్నటువంటి గదిని పెద్దగా చేసి అట్లా కట్టించి అట్లా వాటికి గాలి వెలుతురు పోయేటట్టు ఫుడ్ పెట్టలేక దాని మెయింటెనెన్స్ అనేది లేకనే అట్లా కోడేళ్ళు చాలా చనిపోవడం అనేది జరిగింది. అక్కడ కనీసం స్థానిక ఎమ్మెల్యే అన్న పట్టించుకోవాలి కదా, ఇన్వాల్వ్ కావాలి, అట్లాంటివి జరగకుండా చూడాలి. అట్లా పట్టించుకొని పద్ధతిలో అట్లా పోవడం వల్ల కోడేళ్ళు బాగా చనిపోవడం అనేది జరిగింది తప్ప ఇంకొకటి కాదు. రైతులకి ఉచితంగా వేములవాడ రాజన్న కోడేళ్ళు ఇస్తోంది ప్రభుత్వం, ఇది మంచిదే అంటారా? ఎట్లా చూస్తారు మీరు? ఉచితంగా కోడెళ్ళు ఇవ్వడము అని అంటే రైతులే చాలా మంది కోడెళ్లను దేవుడికి ఇస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు అక్కడ మెయింటైన్ చేయలేక కోడెళ్లను ఉచితంగా అటు ఇస్తామని అనడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ దాన్ని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేకపోవడం అనేది దారుణమైన. మెయిన్ రీజన్ ఏంటనుకుంటున్నారు దీని వెనక అట్లా రైతులకు ఇవ్వడం అంటే అక్కడ ఇప్పుడు గదులు లేవు, వాటిని మెయింటైన్ చేస్తలేరు, తిండి పెడతలేరు, వాటికి అంటే అక్కడ అవి ఉండడానికి కూడా ప్లేస్ సరిపోతలేదు. కాబట్టి రైతులకు ఇవ్వాలనేది ఒక నిర్ణయం చేసుకున్నట్టున్నాను. తులా ఉమ గారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? నా భవిష్యత్ కార్యాచరణ ఏముందండి, నేను బీఆర్ఎస్లో ఉన్నాను, ఒక ఉద్యమకారిని. ఖచ్చితంగా పార్టీలో ఒక సైనికురాలిలాగా ఒక కార్యకర్తగా నేను పనిచేసి రేపు అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. రేపు ప్రజలందరికీ దగ్గర అయి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మెచ్చే పద్ధతిలో ప్రజా అవసరాలకు గుర్తెరిగి ప్రజలకు ఒక పారదర్శకమైన పాలన అందించడం కోసం మా వంతు పాత్ర మేము పోషిస్తాం. వేములవాడ నుంచి పోటీ చేస్తారా? అసలు బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా?
పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా. అంటే అంటే మీ వెమ్లవాడ ఇస్తుందా, కోరుట్ల ఇస్తుందా, జగిత్యాల ఇస్తుందా, ఏది ఇస్తుందా అనేది ఎక్కడి నుంచి పార్టీ ఎట్లా నిర్ణయిస్తే అట్లా. టికెట్ ఇస్తదనే అనుకుంటున్నారా? ఒకవేళ పార్టీ ఇవ్వకపోతే నాలాంటి వాళ్ళని కాపాడుకుంటుందని నేను భావిస్తాను. అంటే అంటే ఒకవేళ మొదటి నుంచి ఉన్నాం కదా ఉద్యమంలో. సపోజ్ మీకు టికెట్ రాకపోతే మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ కి మారుతారా? ఎటు లేదు ఇంకా పార్టీలోనే ఉంటా, పార్టీ కోసం పనిచేస్తా. మీకు బాగా బీఆర్ఎస్ పార్టీలో చేరువగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే అందరూ మంచిగానే ఉంటారు. అందరం కూడా ఉద్యమ కాలంలో కలిసి పనిచేసినాం కదా. కాబట్టి కేసీఆర్ ఫ్యామిలీ చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా నన్ను బాగా గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. కాబట్టి అందరూ దగ్గరనే, అందరూ సో ఫ్రెండ్స్ ఇప్పుడు లాగానే ఉంటారు. అన్ని ఏవైతే మీకు మిమ్మల్ని పట్టించుకోలేదు అప్పుడు వెళ్ళిపోయారు, సో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులన్నీ మారిపోయాయా? అంటే అప్పుడు బీఆర్ఎస్ పట్టించుకోలేదనేది కాదు, ఆ స్థానికంగా ఉన్న సమస్యల వల్ల, స్థానికంగా ఉన్న నాయకులు కొద్దిగా ఇబ్బంది పెట్టడం వల్ల నేను కొద్దిగా మనస్తాపం చెంది నేను ఆ ఇబ్బంది పడి విషయాలన్నిటి మీద అట్లా ఇప్పుడు మీరు వెళ్ళిపోయినా. పార్టీలో పార్టీ వాళ్ళకు కూడా క్లారిటీ తెలుసు, అది తీసుకున్నారా? కేసీఆర్ గారికి తెలుసు, కేటీఆర్ గారికి తెలుసు నా ప్రాబ్లం ఏంది అనేది, హరీష్ అన్నకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళే అన్నారు, అసలు నీలాంటి దానివి, నేను కొద్దిగా కమిటెడ్గా సిన్సియర్గానే పనిచేస్తాను, నీలాంటి సిన్సియర్ కార్యకర్త మీరందరూ, నీలాంటి వాళ్ళకి ఎప్పుడూ అవకాశాలు రావాలని వాళ్ళ నోటి నుంచే నేను విన్నా. సో ఏం కాబట్టి హామీ లభించింది మీకు పార్టీ నుంచి? హామీ అనేది కాదు, రేపు పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అధికారం వచ్చినాక ఏమవుతాం అనేది తర్వాత పార్టీ డిసైడ్ చేస్తుంది. సో ఉమ గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, నేను కొన్ని పేర్లు చెప్తాను, 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. సో ఫస్ట్ కేసీఆర్. తెలంగాణ జాతిపిత. కేటీఆర్. కేటీఆర్ మంచి ఓపెన్ మైండ్తో ఉండేటువంటి వ్యక్తి, అందరి మంచి కోరుకునేటువంటి వ్యక్తి, యువతను రేపు మంచి యువత అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి, ఒక పారదర్శకమైన పరిపాలనను ప్రజలకు అందించాలనే ఒక సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. తెలంగాణ గాంధీగా కేసీఆర్ గారు పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి. కన్నింగ్. ఈటెల రాజేందర్. సామాజిక కోణం ఉన్నటువంటి వ్యక్తి, అట్టడుగు వర్గాల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. హరీష్ రావు. హరీష్ రావు ఒక ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి, ఉద్యమ స్వభావం, సామాన్యులకు మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. తుల ఉమ. తుల ఉమ అనునిత్యం ప్రజల గురించే ఆలోచిస్తుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది, ఊపిరి ఉన్నంత వరకు ప్రజల పక్షాన్నే నిలబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.